హే సఖీస్ అకాస్ వెల్కమ్ టు మై ఛానల్ పీది విత్ విఎస్కే. ఈరోజు మన డే 74 అనమాట. ఈరోజు అయితే మా టెర్రస్ మీదకి వచ్చాను నేను. సో ఫుల్గా వర్కౌట్ కాదు, సింపుల్ అండ్ ఎఫెక్టివ్ వర్కౌట్స్ చేసేసి కొంచెం వాకింగ్ చేసి మెడిటేషన్ చేసుకొని విల్ ఎండ్ అవర్ వీడియో. సో యా, ఇప్పటికైతే నేను కొంచెం వాకింగ్ చేస్తాను. కమ్ లెట్స్ డూ వాకింగ్ టుగెదర్. సో సఖీస్ అండ్ సకాస్, ఈరోజు అయితే నేను వాకింగ్ చేస్తున్నాను. వాకింగ్ తర్వాత యాక్చువల్గా ఈ మధ్య నేను ఏమనుకున్నానంటే, నేను ఎక్సర్సైజెస్ ఎక్కువ చేసే టైం నాకు ఉండట్లేదు కాబట్టి వాట్ ఐ హావ్ డన్ ఈస్ సింపుల్గా ఎఫెక్టివ్గా బాడీ మీద పనిచేసే ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి 4 or 5 ఇట్లా చూస్ చేసుకొని ఎన్ని సెట్స్ అయితే చేయగలమో అన్ని సెట్స్ చేసేలాగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేనైతే వాల్ ట్విస్టర్స్ చేద్దాం అనుకుంటున్నాను. కమ్ లెట్స్ డూ టుగెదర్. దానిలో ఫస్ట్ ఇట్లా వాల్ ట్విస్ట్ అనేది, ఎందుకంటే నాకు తెలీదు, ఐ డోంట్ నో, నాకు ఫ్యాట్ లూజ్ అవుతుంది, అది నాకు తెలుస్తుంది. ఆ షోల్డర్స్ దగ్గర కొంచెం లూజ్ అయింది, అలా కరిగి కిందకు వస్తుందేమో ఫ్యాట్ అనిపించింది. సో ఇవి నేను 40 చేశాను. సో దీని తర్వాత వాల్ పుషప్స్ యూస్ చేసుకున్నాను, ఎందుకంటే హ్యాండ్స్కి స్ట్రెంగ్త్ పెరిగిద్ది అండ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి. ఇది ఒక 20 చేసాం. జంపింగ్ జాక్స్. కమింగ్ టు ఆ జంపింగ్ జాక్స్ ఎంత హెల్ప్ఫుల్ అవుతాయో మనందరికి తెలిసిందే. ఇది ఫుల్ బాడీ వర్కౌట్, ఏం చేసినా చేయకపోయినా ఈ జంపింగ్ జాక్స్ ఒకటి రోజు చేస్తే చాలా బెనిఫిట్ వస్తుంది. అండ్ దాని తర్వాత సైడ్ నీ అప్ అనమాట. దీనివల్ల సైడ్ నడుము దగ్గర ఫ్యాట్ అనేది బాగా బర్న్ అయ్యిద్ది అంట. అండ్ దట్టు మన హిప్స్ సైడ్ కూడా ఫ్యాట్ బర్న్ అయ్యిద్ది అని విన్నాను. అండ్ దాని తర్వాత లోవర్ క్లాపింగ్ అంటారనమాట దీన్ని. సో ఇలా చేయడం వల్ల ఫ్రంట్ పొట్ట ఏదైతే కొంచెం బల్జిగా ఉంటుంది కదా, అది బాగా తగ్గిద్ది. ఇవి సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఎక్సర్సైజెస్ అనమాట. ఓకే, ఈరోజు నేను చేసిన ఎక్సర్సైజెస్ అన్నీ నాకు ఛాలెంజే. ఈ ఎక్సర్సైజ్ కొంచెం ఛాలెంజ్గానే ఉంది, ఆల్రెడీ నేను ఇది చేశాను అనుకుంటా. సో మళ్ళీ చేస్తున్నాను. ఇది ఒక 20-25 అలా చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఇప్పుడు నేను చేసిన ఎక్సర్సైజ్ అంతా పొట్ట ఫస్ట్ అప్పర్ ఒకటి, లోవర్ ఒకటి అండ్ సైడ్ హిప్స్ ఇవన్నీ తగ్గడానికి అనమాట. సో ఇది లాస్ట్ ఎక్సర్సైజ్. ఇది చేసిన తర్వాత మెడిటేషన్ చేసి ఐ విల్ ఎండ్ ద వీడియో. కమ్ లెట్స్ డూ ఇట్. సో ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఇట్ రియలీ ఫెల్ట్, అంటే నేను 20 చేశాను. 20 చేసినా సరే కంటిన్యూస్గా నాన్ స్టాప్గా ఆపకుండా చేశాను కదా. సో ఇవి ఇలాంటి ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో ఈరోజు నేను చేసినవి మీరు సెట్స్గా పెట్టుకొని చేస్తే గనక ఇవి బాగా పనిచేస్తాయి బాడీ మీద అని చెప్పి నేను విన్నాను. సో నేనైతే 20 చేశాను. ఐఎమ్ డన్ విత్ మై ఎక్సర్సైజెస్. అమ్మా కళ్ళు తిరిగిపోతున్నాయి. ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకొని ఐ విల్ ఎండ్ దిస్ వీడియో అండ్ వ్లాగ్. సో యా, కమ్ లెట్స్ డూ మెడిటేషన్ టుగెదర్. బేసికల్లీ దీస్ డేస్ వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ నేను ఆ మెడిటేషన్కి ఎక్కువ టైం ఇస్తున్నాను. బికాజ్ నా బాడీ మీద నేను ఎంత అయితే ప్రెషర్ పెట్టి వర్క్ చేస్తున్నానో, నా బాడీ నుంచి ఎంతైతే హీట్ బయటకు వస్తూ స్వెట్ ద్వారా బాగా బయటకు వస్తుందో, ద మెయిన్ ఇంపార్టెంట్ ఈజ్ బ్రెయిన్ మీద కూడా తెలియకో చాలా స్ట్రెస్ పడుతుంది అనమాట. జుట్టు ఊడిపోతుందని, లేదంటే సమ్ పర్సనల్ ఇష్యూస్, వీటన్నిటిని ఓవర్కమ్ చేసేది మెడిటేషన్. కాబట్టి ఐ విల్ ఎవ్రీ డే కంపల్సరీ ఒక 5 minutes 2 minutes 1 minute లేకపోతే నాకు తోచినంత టైము నేను మెడిటేషన్లో ఉండటానికి ట్రై చేస్తున్నాను. బికాజ్ ఇట్ హీల్స్ ఎవ్రీథింగ్. బాడీ వెయిట్, ఐ ఫీల్ లైక్ బాడీ వెయిట్ తగ్గినా తగ్గకపోయినా సరే మన బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెట్ చేసుకోవాలి, దాన్ని మనం ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి అని చెప్పి ఐ వాజ్ ట్రయింగ్. ఫైండ్ ద లైట్లో ఇది నా మెయిన్ మోటో ఏంటంటే ఇదే అన్నమాట. బికాజ్ నేను తగ్గితే మహా అయితే కొంచెం అందంగా కనిపిస్తానేమో, బట్ వన్స్ మై మైండ్ బికమ్ స్ట్రాంగర్, ఐ బికమ్ మోర్ పవర్ఫుల్ అనిపించింది నాకు. సో అందుకని నేను ఎక్కువ టైం మ్యాక్సిమం మెడిటేషన్లో ఇస్తున్నాను. అలా అని చెప్పి మీరు ఇందాక చూసినట్టు నేను ఎక్సర్సైజెస్ ఏమీ నెగ్లెక్ట్ చేయట్లేదు. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. I want to do exercise, I want to do meditation every day because it is necessary for me and you all also. మీరు నెగ్లెక్ట్ చేయదు. మీరు ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా ప్లీజ్ డూ మెడిటేషన్. ఎందుకు నేను ప్రతి వీడియోలో నొక్కి మరి మెడిటేషన్ చేయండి అని చెప్తున్నానంటే, ఇప్పుడున్న కాలంలో మనకి చాలా అవసరమైంది మెడిటేషన్. మనకి చాలా స్ట్రెస్ ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేనివి ఉంటాయి, బట్ ఇట్ హీల్స్. సో యా, మెడిటేషన్ కూడా చేసామన్నమాట. ఓ మై గాడ్ గైస్, నాకు ఈరోజు ఎలా ఉందంటే ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ చాలా
హెవీగా వచ్చాను పైకి. ఐ ఫెల్ట్ కామ్ అండ్ నార్మల్గా అయ్యాను అనమాట మెడిటేషన్ తర్వాత. సో ఆ లోపల ఉన్న హెవీనెస్ అంతా ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఈజ్ అ ఛాలెంజ్. లైక్ ఇదే కదా మనం ఓవర్కమ్ చేయాల్సిందే. ఇట్స్ నాట్ అబౌట్ అవర్ రీషేపింగ్ అవర్ బాడీ, ఇట్స్ రీసెట్టింగ్ అవర్ మైండ్ అనిపించింది నాకు ఈరోజు దీని పర్పస్. యాక్చువల్లీ నా ఫైండ్ ద లైట్ ఆల్మోస్ట్ 100 days దాకా వచ్చేస్తుంది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దాట్ డే అండ్ ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోనా బీ డే ఆన్ దట్ డే, బట్ యూజువల్లీ డే బై డే నా మైండ్ సెట్లో చేంజ్ వస్తుంటాయి. ఐ రియలీ ఫెల్ట్ లైక్ దట్ ఐమ్ బికమింగ్ స్ట్రాంగర్ డే బై డే. ఐ డోంట్ నో అబౌట్ ఫిజికల్, బట్ ఐ జస్ట్ నా మైండ్ అయితే అది మారుతుంది అనిపించింది. సో యా, that's it for today's vlog. If you like this video, please like, share and subscribe to my channel PD with VSK, and don't forget to comment below because your comments boost me so much. And yeah, ee roju mana day 74 ila gadichindannamata. Meeku ganaka stay tuned for tomorrow. Bye bye.